హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను రసం చేస్తున్నాను. ఆ రసం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్ అండి. రసం చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి చేసుకోండి. టమాటా అండి, కొత్తిమీర, తాలింపుకేమో ఎల్లుల్లిపాయలు, కొంచెం బెల్లం, రసం పౌడర్ అండి. ఇది రెడీమేడ్దే. మీరు ఇంట్లో ఉన్నదేంటే ఇంట్లో ఉన్నది వేసుకోండి. ఇది ఎన్టీఆర్ అండి. కొంచెం వాటర్ పోస్తుంది, ఎక్కువ వేయకండి, కొంచెమే. రసం పౌడర్ అండి. ఈ వాటర్కి 5 రూపాయల ప్యాకెట్ ఒకటి సరిపోతుందండి. నేను ఒకేసారి పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఒక పెద్ద స్పూన్ అండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే వేసుకుని, లేకపోయినా బాగుంటుంది. దగ్గర ఒక రెబ్బ చింతపండు వేసుకుంటే చాలండి. నేను చింతపండు గుజ్జు వేస్తున్నాను, 1 స్పూను. కొంచెం చింతపండు వేసుకోండి. దాన్ని ఏం పులుసు కూడా తీయక్కర్లేదండి, డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు కొంచెం చింతపండు. ఇవి కందిపప్పు అండి. నేను దోరగా వేపి మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం వేస్తాను ఈ పౌడర్, ఎక్కువ కాదండి. ఇదేంటంటే చిక్కదనం కోసం, మరి నీళ్ళగా ఉండదు, చారు బాగుంటుంది. ఇది మీరు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఉట్టి రసం పౌడర్ వేసుకొని అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే ఇలా పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా ఏదన్నా పులుసు కూరలో అలా ఊరికే కొంచెం వేసుకుంటే ఏంటంటే కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అందుకే ఒక డబ్బాకి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇంకా కొంచెం కొత్తిమీర అండి. ఇది స్టవ్ ఏదో పెట్టుకోనండి. నేను ఒక విజిల్ రానిస్తానండి. ఒక 2 విజిల్స్ వచ్చాక మళ్ళీ నేను చారు ఎలా పెట్టుకుంటాననేది చూడండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి. మిరియాల పొడి కూడా వేస్తానండి. కాకపోతే ఇప్పుడు వేయను, మరుగుతున్నప్పుడు చారు అప్పుడు కొంచెం వేస్తాను. మిరియాల పొడి ఏంటంటే మీ కారాన్ని తగ్గట్టండి. మీరు కొంచెం కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంకా నేను ఇది మొత్తం అండి కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్కి చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి టమాటాలు. చక్కగా పప్పు గుత్తితో మెదుపుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్క పొంగు వచ్చాక తాలింపు వేసుకోవటమేనండి. చారు చాలా బాగుంటుంది. చారు ఎక్కువ మరిగినా కానీ టేస్ట్ బాగుంటుంది. టమాటాలు ఉడికిపోయినాయండి. టమాటాలన్నీ కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక అండి, మీకు టైం లేకపోతే ఆవిరి తీసేసుకొని అయినా మెదుపుకోవచ్చండి. నేను మెదిపేసుకున్నాను. రసానికండి మీకు ఎంత రసం కావాలో అంత వాటర్ పోసుకోండి. ఇవి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఒక్క పొంగు అండి, ఒక్క పొంగు వస్తే చాలు. ఇంకా సాల్ట్ అండి, చారుకి తగ్గట్టండి. మీకు ఎంత సాల్ట్ చూసి వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. కొంచెం మిరియాల పొడి అండి. ఇది మీరు తినేదాన్ని బట్టండి కారం. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఒక్క పొంగు రాగానండి ఒకసారి ఉప్పు కారాలు మీరు టేస్ట్ చేసుకొని ఇంకా తాలింపు వేసుకోవటమేనండి. తాలింపు వేసాకండి ఒక్క పొంగు వచ్చాక మీ స్టవ్ ఆపుకోండి. మీకు ఇలాగైనా మీకేమి ఈ టమాటా ముక్కలు తగిలినా పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలాగైనా తాలింపు పెట్టేసుకోవచ్చండి. కాకపోతే నేను కొంచెం పై తాట వంచుకున్నాకండి లాస్ట్ది ఏంటంటే వడపుట్టకి వేస్తాను. అప్పుడు చారులో ఏంటంటే పిల్లలు అది కొంచెం ఇలా చెత్త అది వస్తే తినరు కదండి, అందుకు. కొంచెం బెల్లం అండి. బెల్లం మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే మానేయండి. కాకపోతే మాది అన్నీ కొంచెం కారాలు తక్కువ, కొంచెం తీగా కారంగా ఉంటాయి నా వంటలన్నీ. నేను ఇంకా అలాగే మీకు చూపిస్తున్నాను. ఈ చారు అండి ఒక్క పొంగు వస్తే చాలండి, ఎక్కువ మరిగితే రసం టేస్ట్ పోతుంది. ఈ చారు ఏంటంటే అండి ఉట్టిది కూడా తాగేయచ్చు. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఇంట్లో పోసుకొని చాలా బాగుంటుంది. నేను ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తాను.
ఈ టైంలో అండి నేను ముందు పైన ఫ్యాట్ అంతా వంపేస్తాను. ఆపుతా. ఇది మొత్తం అండి ఇలా జల్లి బుట్టలు వేసుకొని మొత్తం అదిమేసుకోండి. దీనిలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. కొంచెం కొబ్బరి పొడి అండి, మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోండి. ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకోండి. నేను మిక్సీ పట్టేసుకున్నానండి. కొంచెం ఏంటంటే వడపోసుకోకపోతే ముందు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చండి. వడపోసుకునే లెక్క అయితే అండి ఈ కొబ్బరి వేసినా కానీ మనకు కనిపించదండి, మొత్తం బుట్టలో వెళ్ళిపోతుంది అన్నమాట. కొబ్బరి పొడి కొంచెం దించే ముందు కొబ్బరి పొడి వేసుకొని ఇంక అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది అన్నంలోకి అండి, రసం అన్నం, ఆమ్లెట్, ఏదైనా ఫ్రై కర్రీ చాలా బాగుంటుందండి. మీరు వడబోసుకోకుండా కూడా తాలింపు వేసేసుకోవచ్చండి. టమాటా ముక్కలు ఏముండవు దీనిలో చెత్త. కాకపోతే నాకు పిల్లలు తినరని నేను కొంచెం పై తాటంతా వంపేసుకొని నేను చాలా బాగుందండి మిరియాల చారు. మీరు అసలు చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు అసలు వేసుకోకపోయినా బాగుంటుందండి. ఆ టమాటా పులుపుతో రసం పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. కొన్నాళ్ళు వేసుకోండి, ఇంట్లో చేసిందైనా పర్లేదు. సరేనండి, ఒకసారి ఈ రసం మీరు ట్రై చేయండి. ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనండి, బాయ్ అండి.